ఇప్పుడు నా కొడుకు తప్పు చేశాడా ఒప్పు చేశాడా అంటే ఆ పుస్తకంలో ఏది ఉన్నది అది వాడు ఎందుకు చదవాలనుకుంటున్నాడన్న దాన్ని బట్టి నేను నిర్ణయిస్తాను. నేను చెప్పనిది కొనేశాడని కొట్టేను వాడిని. వాడు కొనుక్కున్న పుస్తకం వాడికి అభ్యున్నతిని కల్పించేదనుకోండి, పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణముల సంకలనం అది. నేను పరమ సంతోషించి నా కొడుకుని కౌగిలించుకుంటాను. 100 రూపాయలు ఇచ్చిన నేను నా కొడుకు దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలో చెప్పాను. జ్ఞానేంద్రియ కర్మేంద్రియములనిచ్చి, మనసునిచ్చి, బుద్ధినిచ్చి, ఇంత శక్తిని మనుష్యునకు పెట్టినటువంటి పరమేశ్వరుడు వీటిని ఎలా వాడుకోవాలో చెప్పకపోతే నాశనం చేసేయడానికి ఒక్క ఇంద్రియం చాలు. ఒక్క కన్ను బాగా పనిచేసినందుకు ఒక జాతి నశించిపోతోంది. చూపుకి ఆకర్షింపబడుతుంది దీపపు పురుగు. దీపాన్ని చూసి అది తినే వస్తువు అనుకుని వెళ్ళి దీపం మీద వాలుతుంది. రెక్క